కానిస్టేబుల్ వీడియో మీకు ఇబ్బంది అవుతుంది యాక్చువల్ ఏంటంటే దిగ్గానే కానిస్టేబుల్ కూడా ఆ పేషెంట్ చేసుకుంటారు. కొట్టారు సార్ ఇది ఉందా అసలు కనీసం పేషెంట్ నేను పట్టించుకోలేదు. వాళ్ళ గురించి వెనక నేను మనుషులు వచ్చి టాప్ నోట్ కొట్టారట దాని మీద ఆ గాయమైన దీని మీద కొట్టారు. ఆ విషయం నేను అడిగితే నన్ను కూడా ఇచ్చేసారు. నువ్వు ఉన్నావు బండిలో? బండి 100 మీటర్స్ దూరం నాకు బండికి. ఓకే బైక్ మీద బైక్ మీద బైక్ నీ బైకా? ఓకే వెనక బైక్ మీద వస్తున్నాను పొలంకి వెళ్తాను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళట్లేదు ఓకే ఈ లోపు వచ్చి అంత మనవాడిని కొట్టారు వ్యాన్ డ్రైవర్ని. ఎందుకు కొట్టారు ఎంత గాయమైందని కొట్టారు. తాయిస్ ఉన్నాడు అంతా వచ్చి టెస్ట్ చెయ్యండి ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పి అసలు తెంగుతున్నారా మీ నాన్నను గుద్దింగి మీ నాన్న అవుతాడు మీ నాన్న నీకు లైఫ్ లేకుండా చేస్తామా చూడండి అని అన్నాడు. ఈ లోపు 7 వచ్చారు సెక్యూరిటీ అందరూ కలుపుకుంటారు. మొత్తం 7 కొట్టింది నేను మన దగ్గర వీడియో కానీ సంథింగ్ లేదు. ఎందుకంటే సడన్ గా అందరూ నా మీదకి వచ్చేసారు. నువ్వు ఉన్నావు వెనకాలే నువ్వు బండి ఆపు కానీ ఇలా అనేసరికి వచ్చి ఏడేసరికి డ్రామాలు దిగుతున్నారు. మంత్రి సంచారాన్ని మింటాడ మండలం పర్యటనకు వెళుతుండగా మూసాయి వలస అరకతోట మధ్య ఎస్కాట్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్కాట్ వాహనాన్ని 4 భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ డ్రైవర్ త్రినాథ్ అందులో ప్రయాణిస్తున్న 2 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 4 భద్రతా సిబ్బందిని మంత్రి సంచారాన్ని స్వయంగా అంబులెన్స్ ద్వారా విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి తెలిపారు. నాకు ఇచ్చింది ఇప్పుడు వాస్తవంగా అయితే ఆవిడేమంటే మద్యం తాగి ఇచ్చేసారు అన్నారు. వచ్చి రాగానే మనిషిని లోపల 2 మనిషిని బయటికి అలా డోర్ తీసుకుని రాగానే తప్పని కొట్టారనమాట. ఈ వ్యాన్ మా నాన్న కనీసం వాళ్ళు ఏంటింది వాళ్ళు ఉండిపోండి అంతే. మీ నాన్న ఏం పేరు? తిరునగర్ మనిషికి ఏంటంటే నేను వచ్చేవాళ్ళు కొట్టారు. ధనంజయ్ అంటే ఇంకా వాళ్ళు ఏమో యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి ఇదేం లేదు కానీ మీ వెహికల్ కూడా వెనక్కి వచ్చింది బాగా. స్లో అయిపోయింది. స్లో అయిపోవడం వల్ల వాళ్ళు ఎంత వచ్చి రైట్ సైడ్ కొట్టాడు అనమాట. మా నాన్న ఇంకా లెఫ్ట్ ఇంకా తీద్దామన్నా కంటైనర్ ఉంది. ఇంకా కంటైనర్ ఉంటే ఇంకా తీయలేం కదా. ఓకే ఇది వచ్చి పెట్టాను అది కూడా బాగా స్లో వచ్చింది వెహికల్. వీటిలో నాకు తెలిసి ఎవరు గుద్దారు ఇది ఒక్కటి ఇచ్చేసి చాలు. ఎందుకంటే ప్రూఫ్ అంటే తప్పే అసలు లేదు. చాలా స్లోగా వస్తుంది. లెఫ్ట్ లో వస్తుంది వెనక్కి ఇటు సైడ్ లాగారు. అయినా అక్కడ కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ ఉండడం వల్ల ఇంకా లాగవలసింది కానీ లాగలేదు. ఇది కొట్టారు ఇవన్నీ మనకి ప్రూఫ్లు లేవని మళ్ళీ మనం ఇలా కొట్టారని ప్రత్యక్ష సాక్షి మనోడు ఉన్నాడు కదా. సర్లేండి అది మనం పర్లేదు అది ఎవిడెన్స్ లేదు కానీ ఓకే. కానీ వాస్తవంగా అయితే ఇతను డ్రింక్ చేసలేడు ఆవిడైతే డ్రింక్ చేసి ఉన్నారని అందులో రావడం. మనోడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ వాహనం గుద్దింది ఇతనికి వైద్యం చేయండి.